ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి రిజిస్టర్ వాల్యూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కసరత్తు చేసింది. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, అదేవిధంగా అర్బన్ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ వాల్యూలు, అదేవిధంగా నిర్మాణాలకు సంబంధించిన వాల్యూలు కూడా మారబోతున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్ వాల్యూకి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు కూడా నేపథ్యంలో విజయవాడకు సంబంధించినటువంటి గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రస్తుతం మనం ఉన్నాము. సబ్ రిజిస్టార్ 1 మహమ్మద్ ఆరిఫ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. విజయవాడ అర్బన్ ప్రాంతాలు ఏ విధంగా మార్పులు చేర్పులు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, అంటే విజయవాడ అర్బన్ ఏరియాలో మార్పులు చేర్పులు ఏ విధంగా ఉన్నాయి, గతం కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతవరకు పెరిగింది, రెండోది కన్స్ట్రక్షన్ సంబంధించిన విలువలు ఏ విధంగా మారాయి? అదే ఇప్పుడు మార్కెట్ వాల్యూ రివిజన్ స్టేట్ వైడ్ జరిగిందండి. ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఈ గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్కి సంబంధించిన జ్యూరిడిక్షన్లో 10% పాత రేటు మీద 10% పెంచడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్ రేట్లు కూడా, కట్టుబడి రేట్లు కూడా పెరిగినాయి జీవో ప్రకారం. అవన్నీ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ జరుగుతున్నాయండి. కన్స్ట్రక్షన్ రేటు యొక్క నార్మ్స్ ప్రకారం కాంపోజిట్ రేట్లు కూడా పెరిగాయి. అంటే మార్కెట్ విలువ గతంలో ఎంత ఉండేది సార్? మన విజయవాడ అర్బన్ ఏరియాలో మార్కెట్ విలువ ఎంత ఉంది, ఇప్పుడు అదనంగా 10% పెరిగింది అంటున్నారు కదా, దానికి సంబంధించి వివరాలు? అదే ఇప్పుడు పాత రేటు 30,000 ఉంటే గజం ఇప్పుడు 33,000 అయిందండి. అవును. కన్స్ట్రక్షన్ విలువలు అంటే ఎట్లా, ఏ బేస్ చేసుకుని? ఆర్సీసీ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు డాబాకి అడుక్కి రేటు ఉంటుందండి. 1,400 ఉండేది, ఇప్పుడు కొత్త రేటు వచ్చింది. చూసి చెప్తాను, ఒక నిమిషం అమౌంట్స్ ఫిగర్స్ చెప్తాను. అంటే ఇప్పుడు అంటే నిన్నటి వరకు అడుగు రేటు ఉంటుందండి. కన్స్ట్రక్షన్ రేట్ వచ్చేటికి అడుగుల్లో ఉంటుంది, ఇది స్థలం వచ్చేటికి గజాల్లో ఉంటుంది. గజం రేట్లు పెంచాం, అడుగు రేటు కూడా పెంచాం. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి సంబంధించి ఏమన్నా వాళ్ళకి ముందుగానే సమాచారం కూడా కానీ ఏదన్నా అవేర్నెస్ కార్యక్రమం తీసుకున్నారా? మేము రేట్లన్నీ ముందే ఇందులో ప్రకటించామండి, వెబ్సైట్లో ప్రకటించాం. మా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్లో ముందే ఒక వారం ముందే మేము ప్రకటించి తెలియపరిచాం, అందరికీ అందుబాటులో పెట్టామండి. ఎలా ఉంది సార్? అంటే నిన్న మొన్న బాగా కికిర్సిన పరిస్థితి. 2 రోజులు 30వ తారీఖు 31వ తారీఖు 2 రోజులు మాత్రం, జనవరి నెల 30, 31 2 తారీఖుల్లో మాత్రం కొంచెం రిజిస్ట్రేషన్ బాగా జరిగినాయి. అంటే రోజు జరిగే దాని మీద కంటే ఎక్కువ జరిగినాయి. ఈ రోజు ఏమన్నా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నాయా? కొత్త ఛార్జెస్ ఈ రోజు ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. అంటే ఇంప్లిమెంట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుందండి. నెమ్మదిగా మళ్ళీ ఊపందుకుంటుంది. ప్రస్తుతం ఈ రోజు మాత్రం కొంచెం స్తబ్దతగా ఉంది. సార్, ఈరోజు కొంత స్తబ్దతగా ఉంది, ఎందుకంటే కొత్త ఛార్జెస్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి కాబట్టి కొంత స్తబ్దతగా ఉన్నాయి. నిన్న మొన్న అయితే రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు బాగా కిక్కిరిసిపోయిన పరిస్థితి. రాత్రి 11 గంటల వరకు కూడా ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం శాస్త్రీయ విధానాన్ని పాటించుకోకుండా ఇష్టానుసారంగా భూముల ధరలు, రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా విమర్శలు చేశారు. దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ ఏ విధంగా పెంచాలనే దానికి సంబంధించి ఒక జాయింట్ కలెక్టర్తో అధ్యయనం చేసి ఒక కమిటీ ఫామ్ చేసి దానికి అనుగుణంగా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులకు అనుగుణంగానే ఛార్జీలు అంటే రిజిస్ట్రేషన్ విలువలు కానీ లేకపోతే నిర్మాణాలకు సంబంధించిన విలువలన్నీ కూడా చేశామని చెప్తున్నారు. దాదాపుగా అంటే 10 నుంచి 20% వరకు పెరిగాయని చెప్తున్నారు. విజయవాడ అర్బన్ ప్రాంతంలో 3 నుంచి 9% పెరిగాయి, రూరల్ ప్రాంతంలో 15% వరకు పెరిగాయి అనేది అధికారులు కూడా చెబుతున్నారు. రూరల్ ప్రాంతానికి సంబంధించి చూస్తే అటు తిరువురు సంబంధించిగా నందివాని ఈ ప్రాంతాలన్నీ కూడా 15% వరకు అంటే 15% వరకు పెరిగే అవకాశం ఉంది. అర్బన్ ప్రాంతాల్లో 3 నుంచి 9% వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ కొత్త మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడంతో కొంత తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. నిన్న మొన్న అయితే కొంత రిజిస్ట్రేషన్ వాల్యూ పెరగలేదు కాబట్టి ఎక్కువ మంది వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వారం రోజులు కొంత స్తబ్దత ఉండే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. తర్వాత యథావిధిగా రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉందని చెబుతున్న పరిస్థితి. అంటే మార్కెట్ వాల్యూకి అనుగుణంగా, అంటే ఆయా ప్రాంతాల్లో ఉండే మార్కెట్ వాల్యూకి అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు జాయింట్ కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా విశాఖపట్నంలో ఎంత రేటు ఉంది, విశాఖపట్నంలో కొంత పాపులేషన్ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో అక్కడ మార్కెట్ రేటు, ల్యాండ్కి సంబంధించిన మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఉంది అనే అంశాల ఆధారం చేసుకుని వాటి ఆధారంగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.